ఇది జరిగిన సాక్ష్యం. అమెరికా దేశంలో ఒక దైవజనుడు చెప్తున్నాడు ఒక సాక్ష్యము. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక భార్యాభర్త వచ్చారు. అయితే ఆ భర్త పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, సాధిస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. అయితే ఈ భార్య వచ్చంట కదా, అయ్యా నా భర్త పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, అపవాది దెయ్యం పడినట్టు ఉంది, నాకు అర్థమైంది అన్నాడు. సరే అమ్మా నువ్వేం చేస్తున్నావంటే, నాకు చిరాకు వచ్చి నేను 4 వేస్తున్నాను అంది. ఆయన 4 వేస్తే నేను 2 వేస్తున్నాను, తిడుతున్నాను అంది. నువ్వు ఒక పని చేయ అన్నాడు. ఆ పాస్టర్ గారు చెప్పిన మాట జరిగిన సాక్ష్యం అండి. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ ఆయన తిట్టినప్పుడు బూతులు తిడుతున్నాడు అంటే, అవును తిడుతున్నాడు, బూతులు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు అంటే, నువ్వు గమనించు, నువ్వు రెచ్చిపోతే ఇంకా రెచ్చిపోతున్నాడు కదా అన్నాడు పాస్టర్ గారు. అవును సార్ కరెక్టే అంది. అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీ భర్త దేవుని నమ్ముకోవాలా. ఇప్పుడు నువ్వు ఆయుధం ఏంటో తెలుసా, నీ భర్త తిట్టినా కామ్గా ఉండు. పొరపాటును కొట్టాడు, కొంచెం భరించు. మరీ నరికేస్తున్నాడంటే మరీ భరించొద్దు, కానీ ఆపుకో. కానీ చిన్న చిన్న వాటికి నువ్వు ఇరిటేట్ అయిపోయి, చిరాకు పడిపోయి, అది పడిపోయి ఇది పడిపోయి నువ్వు మాట్లాడొద్దు. నువ్వేం చేస్తావంటే, నీలో దేవుని ప్రేమ ఉంది, నువ్వు యేసు గురించి నీకు తెలుసు, నువ్వేం చేస్తావంటే యేసే ప్రేమని చూపించు. అయ్యా సార్ ఎలా చూపించాలి, నువ్వు తిరిగి మాట అనకు, మామూలుగా కామ్గా ఉండు అంటే చూడండి సరేనయ్యా అంది, వెళ్ళిపోయింది. యేసునామములో ప్రార్థన చేయాలా, తాతానా పోవన్లా ఏమల్లా, భర్త మళ్ళా తంతు వేసుకున్నాడు, అది ఇది వేసుకుంటే ఏం మామూలుగా ఉంది. ఆడికి ఇంకా ఎక్కువైపోయి ఇదే అమ్మాయిని భార్య అనుకోండి తలబట్టుకున్నాడు. ఏంటే మాట్లాడవే అన్నాడు. నవ్వుతావేంటి ఇంతవరకు మాట్లాడదానుగా, నోరేం పడిపోయిందా, అదైపోయిందా, మాట్లాడు అన్నాడు. అన్నం తింటారా, అన్నం తింటామేంటి ఆడికి ఇంకా వచ్చేసింది. కొట్టాడు, 4 దెబ్బలు వేసాడు. ఏం కొట్టట్లా, నన్ను కొట్టవేంటే, నన్ను కొట్టు అంటున్నాడు. అనేదెవరు అక్కడ, వెరీ గుడ్ అన్నాడు. అంటే అలాగున్నాడు. జరిగింది అన్నం పెట్టినా అండి, మంచినీళ్ళు లేవనా, కూర్చోండి, మామూలుగా మాట్లాడుతుంది, మాటకి తిట్టట్లేదు. ఏమైంది తెలుసా, జరిగింది సార్. అది మాట్లాడి ఆ దేవుడి తన భార్య చూపించే దేవుడి ప్రేమగా తట్టుకోలేక ఇక అది బయటకు వచ్చేసి అన్న కదా, అమ్మో ఈ ఓర్పు ఏంటి, ఈ సహనం ఏంటి, ఈ ప్రేమ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతవరకు కొట్టేదానివి, చిరాకు పడేదానివి, నాకు అదే కావాలా, మీ ఇద్దరిని నాశనం చేయాలి, అది చేయాలా, ఇప్పుడేంటి నువ్వు అట్ట మాట్లాడుతావు, నా వల్ల కాదు, నేను ఉండలేనని పారిపోయింది. విడుదల వచ్చేసింది. జరిగిందిదే భర్తకి. ఏం చూపించింది, శక్తినా ప్రేమనా? చెలువులో ఏం చూపించాడు, ప్రేమను చూపించాడు. ఎలా ఓర్పు సహనం ప్రేమను చూపించాడు. తద్దరిల్లిపోయింది, సాతాను తట్టుకోలేకపోయింది. అబ్బో మనిషిని యేసు ఎంత ప్రేమిస్తున్నాడా అని తట్టుకోలేకపోయింది. అదే ఆ భార్య కూడా చేసింది. కామ్గా ఉంది, మాటకు మాట ఎదురు చెప్పలా, కొంచెం భరించింది, లోపల ప్రేయర్ చేసుకుంటుంది అంతే. దేవా నా కోర్పు నువ్వు సహనేమో ప్రభా, ఆయన తిడితే నేను బూతుమాట తిట్టకూడదు, ఆయన కొడితే నేను కొట్టకూడదు, అలా ఉంటాను ప్రభా అని తట్టుకోలేకపోయింది ఆ ప్రేమని. అమ్మో నీకేం పట్టింది, ఇంత ప్రేమ అంటే నేను ఉండలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, నీ ప్రేమను ముందు తట్టుకోలేకపోతున్నా అని వెళ్ళిపోయి. ఒకప్పుడైతే ఇదేం చేస్తున్నావు, ఏటోడు కూడా చేస్తున్నాడు కానీ సరిపోయింది, దొందు ఇదన్నమాట. ప్రేమలో కూడా శక్తి ఉంది. దెర్ ఇస్ పవర్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. శక్తి ఉంది, స్వస్థత, విడుదల, అద్భుతాలు, దాంట్లో శక్తి ఉంది కరెక్టే. అది మాత్రమే కాదు, ప్రేమ, ఓర్పు, సహనంలో కూడా శక్తి ఉంది.